నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నీ అనుగ్రహము అంటే కృప అంటే అనుగ్రహము జీవము కంటే ఉత్తమము. ఉత్తమమైన కృప, ఉత్తమమైన క్రియ, ఉత్తమమైన ఆలోచన దేవుడు మనకిస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకో, శత్రువులు తరుముతూ ఉండగా మళ్ళా చెప్తున్నా, శత్రువులు తరుముతూ ఉండగా ఎడారి దారిలో పారిపోతున్న దావీదు దేవుని యొక్క అనుగ్రహం అంటే కృప కొరకు మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన కృప లేకుండా జీవితంలో సౌకర్యాలు, ప్రతిష్ట, ధన సమృద్ధి అనుభవించడం కంటే దేవుని కృపను చవి చూడడం ఎంతో గొప్ప విషయం. మన జీవితాల్లో కూడా, మన హృదయాల్లో కూడా, మన ఆలోచనలో కూడా శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు, శత్రువులు నిన్ను పట్టుకుని తరుముతూ ఉన్నప్పుడు దేవుని కృప కొరకు నువ్వు మాట్లాడాలి. శత్రువులు ఇబ్బందికరమైన పరిస్థితులు నీకు వచ్చినప్పుడు, శత్రు విధానాలు నీకు వచ్చినప్పుడు, అయ్యో పరిస్థితులు నీకు బాగాలేనప్పుడు, నీ పరిస్థితులు నీ చుట్టుముట్టేసినప్పుడు, ఎవరు నీకు లేనప్పుడు, అంధకారంలో నువ్వు ఉన్నప్పుడు నీ పెదవులు దావీదు వలె దేవుణ్ణి స్తుతించాలి. ఆయన కృప లేకుండా నీకే సౌకర్యము రాదు. ఆయన కృప లేకుండా నీకు పేరు ప్రతిష్టలు రావు. ఆయన కృప లేకుండా నీకు ధన సమృద్ధి రాదు. ఆయన కృప ఉంటే చాలు. ఆయన కృప ఉంటే చాలు. దావీదు ఆ కృప కొరకే పోరాడుచు ఉన్నాడు. ఆ కృప కొరకే మాట్లాడుచు ఉన్నాడు. శత్రువులతో పోరాటం అంటే దేవుని కృపను చేతిలో పెట్టుకోవడం. ఎడారుల్లో, చెరసాలల్లో, చావు నీడల్లో ఉండి అలాంటి సమయాల్లో కూడా దేవుణ్ణి కీర్తిస్తూ, దేవుడి వైపు తిరుగుతూ, దేవుడి పాటలు పాడుతూ సంతృప్తి ఎవరైతే చెందుతారో వారే ధన్యులో. నీ యొక్క జీవితము ఎడారైపోయి, మోడుబారిపోయి, నువ్వెందుకు పనికి రాకుండా, నీ పరిస్థితులు అసలు నీ జీవితానికి ఏ విధంగా లేకుండా ఒక చెరసాల నీ జీవితం అయిపోతే, చావు నీడ నిన్ను అలముకుని ఉంటే, నువ్వు కూడా ఈ రాత్రికి, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుణ్ణి కీర్తించు. దేవుడి పాటల వైపు నువ్వు తిరుగో. సంతృప్తి ఉంటుంది. నువ్వు ధన్యుడవే. యథార్థంగా ఈ మాటలు పలికితే, యథార్థంగా నీ జీవితం ఉంటే అది చాలా గొప్పది. నీ కృప చాలా ఉత్తమం, అందుకే నా పెదవులు నిన్ను స్తుతిస్తాయి ప్రభువా అనే మాట నీ జీవితంలో గొప్ప మాటగా ఉండబోతూ. ఆయన కోపం ఎక్కువసేపు ఉండదండి. ఆయన అనుగ్రహము జీవితాంతం ఉంటుంది. ఆయన కోపము క్షణకాలమే. ఆయన కోపము చాలా తక్కువ సమయమే. కానీ ఆయన అనుగ్రహము జీవితాంతం మనల్ని నడిపిస్తుంది. గుర్తుపెట్టుకో. దేవుడు నన్ను వదిలిపెట్టేశాడేమో, దేవుడు నన్ను చూడడేమో, దేవుడు నా వైపు ఉండడేమో నువ్వు అనుకుంటున్నావేమో, నీ పైన దేవుడి కోపమని నువ్వు అనుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో, నీ పెదవులు తెరవప్పటికైనా ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నా వైపు నువ్వు చూడవయ్యా, ప్రభువా నువ్వు నాతో ఉండాలయ్యా అని నీ పెదవులు తెరిస్తే ఆయన ఖ్యాతి అంటూ నీకు తెలుస్తుంది. దేవుణ్ణి స్తుతించడం కోసం మన పెదవులు విప్పడం కూడా దేవుడిచ్చిన కృపే. ఈ జీవితంలో ఆ కృప కొరకు, ఆ జీవితం కొరకు, ఆ యొక్క గొప్ప సంతృప్తి కొరకు ఎదురు చూడో. చూడగలదు. అలాంటి అనుగ్రహం కావాలి ప్రభువా, అలాంటి శక్తి కావాలి ప్రభువా, అలాంటి క్రియలు కావాలి ప్రభువా, అలాంటి పరిస్థితులు కావాలి ప్రభువా, అలాంటి గొప్ప